బెంగళూరు కాంక్లేవ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆనాడు హిట్లర్ వద్ద ఉన్న సంస్థ ఏ విధంగా పనిచేసిందో హైడ్రా అదే విధంగా నిర్మాణాత్మక వ్యవస్థగా వివరిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారని చామల క్లారిటీ ఇచ్చారు. అంతేకాని రేవంత్ రెడ్డికి తనను తాను హిట్లర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు హిట్లర్ను రేవంత్ రెడ్డి పొగిడారంటూ రాజకీయ దుమారం చేస్తున్నాయని మండిపడ్డారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆయన హైడ్రాతో లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అనేది ఒకప్పుడు హిట్లర్ దగ్గర ఈ హైడ్రా అనేది ఒక సంస్థ ఏ విధంగానైతే హిట్లర్ వాడిందో నేను దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కి ముఖ్యంగా ఈ హైడ్రాను ఈ దొంగలు భూ కబ్జాదారులపై వాడుతున్నా అని. ఎందుకంటే ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో మూసీని కాపాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంపుకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ యొక్క వ్యవస్థను నడిపే దాంట్లో విఫలమయ్యారు. కాబట్టి నేను అన్ని ఇటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీని అన్నిటినీ కూడా ఈ హైడ్రా కిందికి తీసుకొచ్చి ఇమీడియట్ గా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హిట్లర్ ని సమర్థించిండని, హిట్లర్ తో పోల్చుకుండని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ తో పోల్చుకునేటువంటి ఆలోచన లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్దంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న దోపిడిని దృష్టిలో పెట్టుకుని